నవల పఠనం కుల దురంకార హత్యలపై నవల మధులత. రచన లక్ష్మీ నాగేశ్వర్. 18వ భాగం. అత్తవారింట్లో. శ్రీమంతుల గారాబు పట్టి మన ఇంటికి కోడలుగా వచ్చింది అని భాస్కర్ రావు భార్య సత్యవతి తన ఇంటిని మధుకు నచ్చేటట్లుగా తను చేయగలిగినంత చేసింది. అది ఒక పాతకాలం డాబా ఇల్లు. భాస్కర్ కొని దానికి కొన్ని మరమ్మతులు చేయించాడు. ఒక పెద్ద హాల్లో ఒక భాగం గోడబెట్టి బెడ్రూమ్గా తయారు చేశారు. అందులో ఒక పెద్ద మంచం, బెడ్, ప్రక్కనే ఒక రాసుకునే టేబుల్, 2 కుర్చీలు ఉన్నాయి. బెడ్ పైన కొత్త బెడ్షీట్, మ్యాచింగ్ పిల్లో కవర్లు పరిచారు. 2 మంచి దుప్పట్లు కూడా కప్పుకునేందుకు ఏర్పాటు చేశారు. గదిలో ఒక మూలగా ఇనుప బట్టల బీరువాలో మధు, నవీన్ బట్టలు పెట్టుకుని ఏర్పాటు చేశారు. బెడ్రూమ్ ఇదివరకు భాస్కర్ దంపతులు వాడుకునేవారు. ఇప్పుడు నవీన్, మధు వాడుతున్నారు. మిగిలిన ముగ్గురు అంటే తల్లి, తండ్రి, 2వ కుమారుడు హాల్లో చాపల మీద పడుకుంటున్నారు. వెనకాల వరండాలో చిన్న కిచెన్ ఉంది. అందులో వంట వరపు ఉంటాయి. ఆ ఇంటికి ముందు కూడా వరండా ఉంది. అందులో సగాన్ని తడికలతో గదిలాగా మార్చి నవీన్ చదువుకుని ఏర్పాటు చేశారు. అంత చిన్న ఇంట్లో ఉండాలంటే మొదట్లో మధు చాలా ఇబ్బంది పడింది. ఆ ఇంట్లో అందరికీ ఉపయోగపడేలాగా వెనకాల పెరట్లో ఒక టాయిలెట్, ఒక బాత్రూమ్ ఉన్నాయి. ఇక కొత్త దంపతుల కోసం ఉన్న ఒక్క బెడ్రూమ్కు వేరే తలుపు బిగించి ఒక అటాచ్డ్ టాయిలెట్ కట్టించాడు. కానీ దానిపైన కప్పు లేదు. అందువల్ల కొత్త పిల్ల కూతురు దాన్ని ఉపయోగించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండడంతో రేకులతో ఏర్పాటు చేశారు. ఇక సత్యవతి అయితే మధుకు నచ్చేటట్టుగా వంటలు చేయాలని చాలా శ్రమపడి చేసేది. ఎన్ని చేసినా ఒక రోజుకు 2 పదార్థాలే చేసేది. అయితే వాటిలో నూనె బాగా కారం ఉండటంతో మధుకు సరిపడేది కాదు. అలాంటివి ఆమె పుట్టింట్లో నెయ్యి వేసుకుని తినేది. కానీ నెయ్యి అనే ఆ పదార్థం ఆ ఇంట్లో ఎప్పుడూ వాడింది లేదు. అయితే ఈ ఇబ్బందులన్నింటినీ ఆమె త్వరలోనే అధిగమించగలిగింది. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమెను గొప్ప ప్రేమాభిమానాలతో చూసేవారు. ఇంటి ముందు ఈ ఇబ్బందులు ఏమాత్రం లెక్కలోనే కాదు. చాలా రోజుల తర్వాత నవీన్కి జీవితం హాయిగా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తోంది. తన వాళ్ళందరూ తన చుట్టూ ఉండగా తనకేమీ కాదన్న ధైర్యం అతనికి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇక మధు తల్లిదండ్రుల విషయం. వాళ్ళు మధు పెళ్లి తమ జీవితంలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి ఊరుకున్నారు అనుకుంటున్నాడు నవీన్. మధు విషయానికి వస్తే మొదట్లో ఆమె తన చిన్న ఇంటిలో ఇమడగలదా అని చాలా సందేహించాడు. కానీ ఇంట్లో అందరూ కొత్త కోడల అభిమానం చూరగొనడానికి ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి మధు తప్పక ఈ కొత్త వాతావరణంలో సర్దుకుపోతుంది అని అతను భావిస్తున్నాడు. అతను తన వైవా కోసం సన్నద్ధం కావడంలో మునిగిపోయాడు. సివిల్స్ ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాడు. ఇల్లు చిన్నది అయినా దానికి ముందు వెనుక కూడా దొడ్డి ఉంది. దొడ్డి చుట్టూ వెదురుగుడలతో కంచె వేశారు. దొడ్డంతా పచ్చగా పూల మొక్కలు, కూరగాయల మొక్కలతో నిండి ఉంది. వెనకాల దొడ్లో ఒక పెద్ద వేప చెట్టు చల్లని నీడనిస్తుంది. మధుకు వెనుక ఉన్న దొడ్డి అన్నా ఆ వేప చెట్టు అన్నా చాలా ఇష్టం. ఇంట్లో తన పని అయిపోగానే ఆమె ఒక పుస్తకం పట్టుకుని ఆ చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ ప్రశాంతంగా కాలం గడిపేది. ఇలా పరిపూర్ణంగా కనిపించే ఈ సంతోషకరమైన జీవితం 6 రోజులు నిలవలేదు. సిటీలోని మరో భాగంలో తమ జీవితాల పైన జరుగుతున్న కుట్రలు, తన తల్లిదండ్రుల గురించి ఆ అమ్మాయి ఆలోచించను కూడా ఆలోచించలేదు. ఒకరోజు ఉదయం స్నానం చేసి తన బెడ్రూమ్లో మధు చీర కట్టుకుంటూ ఉంది. అవతల హాల్లోంచి మాటలు వినపడ్డాయి. ఆమె మరిది అంటున్నాడు, నాన్న అంతా సరిగ్గా ఉన్నట్లు లేదు. పూర్ణ, ప్రకాష్లు ఇద్దరు మిగతా వారితో కలిసి ఏదో కుట్ర చేస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. ఏం తెలిసింది నీకు? మన వీరేశం ఉన్నాడు కదా, ప్రకాష్ దగ్గర పనిచేస్తాడు. అతను చెప్పాడు, వీళ్ళంతా ఎమ్మెల్యే రాజేశ్వరరావు అని రహస్యంగా కలిశారట. భాస్కర్ చికాకు పడ్డాడు. నాకు తెలుసు ఇదంతా ప్రమాదకరమైన పని అని. వాళ్ళు దెబ్బతిని ఊరుకుంటారా? మళ్ళీ దెబ్బతీస్తారు. మన వాళ్ళు అస్సలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. వచ్చారే అనుకో,
మన హద్దుల్లో మనం ఉండాలి. పెద్ద గొప్పగా విందులు, వీడియోలు, అది కాస్త టీవీలో ప్రచారం, ఇవన్నీ కొంపలు ముంచే పనులే. ఏమిటి నాన్న, ఏం హద్దులు? మన జీవితం మన ఇష్టం. నువ్వెప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తావు. చూడు క్రాంతి, ఇది జీవితం. అన్నీ మన ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. మీ చిన్నవాళ్లకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నాకు మన సంబరాల కన్నా వాళ్ళ క్షేమమే ముఖ్యం. మధు స్థాణువులా నిలబడిపోయింది. ఆమె చేతిలో ఉన్న చీర జారి క్రింద పడిపోయింది. ఆమె మరొక ఆలోచన లేకుండా మంచం మీద కూర్చుండిపోయింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తండ్రి వైపు నుండి ఏదో ఒక ప్రతిచర్య జరుగుతుందని ఆమె అనుకుంటూనే ఉంది. అది అతను చెప్పని కూడా చెప్పాడు, జన్మలో నా కంట పడకండి అని. తామే ధైర్యం చేసి ఇక్కడికి వచ్చారు. కంటికి దూరం అయింది, మనసుకు దూరం అవుతుంది. హైదరాబాద్లోనే ఉంటే తాము క్షేమంగా ఉండేవారు. ఆమె వెంటనే నవీన్ చదువుకుంటున్న ముందు రూమ్లోకి వెళ్ళింది. అక్కడ అతను లేడు. ఎవరో ఫ్రెండ్ వస్తే బయటకు వెళ్ళాడు. ఆమె తిరిగి లోనికి వచ్చి భర్త కోసం, మామగారి కోసం చూస్తూ అటు ఇటు తిరుగుతోంది. కొంచెం సేపట్లో తన రెండవ కొడుకుతో విషయాలన్నీ వివరంగా మాట్లాడుకుని భాస్కర్రావు లోనికి వచ్చాడు. ఆమెను చూడగానే అతను గ్రహించాడు ఆమెకు విషయం తెలిసింది అని. అతన్ని చూడగానే ఆమె, మామయ్య, మేము ఇక్కడ ఉండటం మంచిది కాదు, మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం అంది. అమ్మాయి, అంత కంగారు పడకు, నేను విషయాలన్నీ తెలుసుకుంటున్నాను. మీ ఇద్దరు క్షేమంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. నవీన్ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇద్దరు మనుషులు వెంట ఉంటారు. మన వాళ్ళు ఈ విషయాన్ని తమ గౌరవానికి సవాలుగా చూస్తున్నారు. మిమ్మల్ని ఇద్దరికీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని చెప్తున్నారు. అబ్బాయితో మాత్రం ఏమి చెప్పకు, వాడు చదువు డిస్టర్బ్ అవుతుంది అన్నాడు. అప్పటికి ఆమె శాంతపడింది. మామగారు చెప్పినట్టుగా నవీన్ దగ్గర ఈ విషయం తేలేదు. కానీ భాస్కర్ ఏర్పాటు చేసిన మనుషులు నవీన్ ఎక్కడికి వెళ్ళినా అతని వెంట వంతుల వారిగా ఉండేవారు. మధు అసలు బయటికే వెళ్ళేది కాదు. అలా ఒక నెల్లాళ్ళు ఏ ఉపద్రవం లేకుండా నడిచింది. అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికి మధు నవీన్ల వివాహం అయ్యి 3 నెలలైంది. ఒకరోజు ఆమెకు తల తిరిగినట్టు అయ్యి ఆ నెల నెలసరి రాలేదు అని గుర్తు వచ్చింది. అత్తగారికి విషయం చెప్పింది. ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. నవీన్ తప్ప అందరూ సంతోషించారు. అతను తాము ఇంకా జీవితంలో స్థిరపడకుండానే మరొక జీవితం ప్రపంచంలోనికి తెస్తున్నానే అని విచారించాడు. సరే కానీ అమ్మా నాన్న చూసుకుంటారులే, బేబీ వచ్చేలాగా ఏదో ఒక రకంగా స్థిరపడవచ్చు అనుకున్నాడు. ఒకరోజు సత్యవతి మధుని ఒక మంచి నర్సింగ్ హోమ్కి చెకప్కి తీసుకువెళ్ళింది. అది బాగా పేరు ఉన్న ఆసుపత్రి. అందులో తెలిసిన డాక్టర్లు ఉన్నారు. మధు అక్కడ క్షేమంగా కాన్పు చేసుకోవచ్చు. డాక్టర్ మధుని పరీక్ష చేసి ఆమెకు నెల తప్పినట్లు నిర్ధారించింది. అందరూ చాలా సంతోషించారు. మధుకు ఏకాంతంలో తల్లి గుర్తుకు వచ్చి ఏడ్చింది. ఒక మధ్యాహ్నం తల్లి తన గదిలో నిద్రించే సమయంలో మధు ఆమెకు ఫోన్ చేసింది. మీనాక్షి ఫోన్ ఎత్తి హలో అంది. చూస్తే ఒక కొత్త నంబరు. మధుకు భయం వేసి ఫోన్ పెట్టేసింది. మీనాక్షికి అనుమానం వచ్చింది. మధుని ఫోన్ చేసిందేమో అని వణుకుతున్న చేతులతో తిరిగి ఆ నంబరు ఫోన్ చేసింది. అమ్మా, ఎవరు బేబీ? మధు నువ్వేనా? ఆమె గొంతు దుఃఖంతో పూడిపోయింది. అవును మమ్మీ అంటూ మధు ఏడవడం మొదలుపెట్టింది. ఫోను అలాగే పట్టుకుని బెడ్రూమ్ తలుపులు వేసుకుని ఇద్దరూ బోర్న విలపించారు. కాసేపైనా తర్వాత మీనా తేరుకుని బేబీ ఎలా ఉన్నావు అని అడిగింది. మధు తన విషయం చెప్పింది. మీనాక్షి చాలా సంతోషించింది. అంతా త్వరలోనే సర్దుకుంటుంది, తను కూడా వచ్చి మధుని చూస్తాను అని చెప్పి కూతుర్ని సముదాయించింది. కానీ త్వరలోనే పెద్ద విపత్తు వారి జీవితంలో కాచుకుని ఉందని వారిద్దరికీ తెలియదు కదా. ఈ సమయంలో వేరొక చోట విషయాలు మరొక విధంగా ఉన్నాయి. ప్రకాష్ మరొక నమ్మకస్తుడి ద్వారా ఒక అంతర్రాష్ట్ర ముఠా నాయకుడితో మాటలు కలిపాడు. ఆ ముఠాతో చేసిన ఏ ఫోన్ సంభాషణలోనూ తన పేరు కానీ ఫోన్ నంబర్ కానీ ఉండకుండా చూసుకున్నాడు. ఆ గ్యాంగ్ లీడర్తో పూర్ణకు పరిచయం అయ్యేటట్లు చేశాడు. అక్కడితో చేతులు దులుపుకున్నాడు. ఆ గ్యాంగ్ లీడర్ పేరు పాషా. వ్యవహారం అంతా పూర్ణ పాషాల మధ్య నడిచింది. ఒకసారి పూర్ణ వ్యాపారం పని మీద హైదరాబాద్ వచ్చాడు. అక్కడ ఒక హోటల్లో లాంజ్లో భాషాని కలిశాడు. ఇద్దరు కలిసి టీ తాగారు. పూర్ణ తనకు కావలసిన పని గురించి చెప్పి నవీన్ ఫోటో ఇచ్చాడు. పాషా 50 లక్షలు ఖర్చు అవుతుంది అన్నాడు. పూర్ణ ఒప్పుకున్నాడు. పాషాని తన రూముకి తీసుకెళ్ళి 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు.
నేను 2 ముఖ్యమైన గ్యాంగ్ సభ్యులను విజయవాడ పంపిస్తాను. వాళ్ళు వచ్చి అక్కడ రెక్కి నిర్వహిస్తారు. వారికి అతని ఇల్లు చూసే ఏర్పాటు చేయండి. ఆ తర్వాత అతను ఖాయంగా ఎప్పుడు ఎక్కడికి వెడతాడు అనే సమాచారం సేకరించి ఉంచండి. మా వాళ్ళు వచ్చి పని ముగించి మాయమైపోతారు అన్నాడు. పూర్ణ సరే అని తల ఊపాడు. నవీన్ బయటకు ఎప్పుడెప్పుడు వెడతాడు అనేది ప్రకాష్ని వాకప్ చేయమని చెప్పాడు. చాలా రోజులు ఉపయోగించే సమాచారం ఏమీ దొరకలేదు. నవీన్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా స్నేహితులో తమ్ముడో ఉంటున్నారు. సరైన సమయం కోసం వేచి చూద్దాం అనుకున్నారు. నవీన్ ఒంటరిగా దొరికాడా? వాళ్ళకి అతనికి ఏమన్నా అపకారం చేయగలిగారా? తరువాతి భాగంలో చూద్దాం.